హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీబీకే అండ్ రైల్వేస్ బ్లాగ్ ఛానల్. సో వెస్ట్ సెంట్రల్ రైల్వే నుండి అయితే ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇవ్వబోతున్నాను. అదేవిధంగా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? వెస్ట్ సెంట్రల్ రైల్వే నుండి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆర్ఆర్సీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్‌ని యాక్ట్ అప్రెంటిస్ నోటిఫికేషన్‌గా రిలీజ్ చేశారు. సో మా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 3015 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేటు డిసెంబర్ 15, 2023. ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేటు జనవరి 14, 2024లో మనం ఈ లోపు అనమాట మన యొక్క అప్లికేషన్‌ని సబ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మనకి అక్కడున్న డివిజన్స్ ఎన్ని ఉన్నాయంటే 3 డివిజన్‌లో అయితే ఈ పోస్ట్ అనేది అలాట్ చేయడం జరిగింది. ఒకటి జబల్పూర్ డివిజను, ఇంకోటి వచ్చి భోపాల్ డివిజన్ అండ్ కోటా డివిజన్. దీంట్లో సంబంధించి వర్క్షాపులు హెడ్ క్వార్టర్‌లో కూడా ఓవరాల్‌గా అన్నీ సంబంధించి 3015 పోస్టులు అయితే అలాట్ చేయడం అయితే జరిగింది. సో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ మనకైతే ఈ పోస్ట్‌కి ఎలిజిబిలిటీ అవ్వాలంటే మనకు ఉండవలసిన ఏజ్ ఎంతంటే 15 ఇయర్స్ నుండి 24 ఇయర్స్ మధ్యలో అయితే మన ఏజ్ అయితే ఉండాలి. అదేవిధంగా దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నారు కదా! వాళ్ళు 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి అంటే మనం 10th+ ఐటీఐ చేసి ఉండాలి. 10th అనేది 10th చేసి ఉండాలి. దాంతోపాటు ఐటీఐ చేసి ఉండాలి. ఐటీఐలో ఎన్సీవీటీ సర్టిఫికేట్ లేదా ఎస్సీవీటీ సర్టిఫికేట్ పొంది ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండబోతుందంటే మనకి 10th+ ఐటీ కదా! 10థ్‌లో 50% మార్క్ వచ్చుండాలి. అదేవిధంగా మనకి ఐటీఐలో కూడా ఎస్సీవీటీ సర్టిఫికేట్ పొంది ఉండాలి. దీంట్లో కూడా మన యొక్క వచ్చిన మార్క్ బట్టి అనమాట టోటల్‌గా మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. సో దీంట్లో సెలెక్ట్ అయిన వారికి అనమాట నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పిలుస్తారు. సో ఎలా అప్లై చేయాలి అంటే సో మనకి ఓవరాల్‌గా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్‌కి ఎంత ఫీజు ఉండబోతుంది అంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్‌కి అనమాట ఓన్లీ ₹36 మాత్రమే ఉంటుందనమాట. అది కూడా ప్రాసెసింగ్ ఫీజ్ ఓన్లీ. వీళ్ళకి విడిచిపెట్టి మిగతా వాళ్ళందరూ కూడా ₹136 అనేది పే చేయవలసి వస్తుంది. ఎందుకంటే అప్లికేషన్ ఫీజ్ వచ్చి ₹100 అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చి ₹36. ఇప్పుడు పేమెంట్ కూడా ఎప్పుడు కూడా మనం ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ మనం అప్లికేషన్ పెట్టిన తర్వాత కూడా పేమెంట్ మర్చిపోయినట్లయితే మన యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో మనకి డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఫర్ అప్లయింగ్ ఆన్‌లైన్. మనం ఆన్‌లైన్‌లో అప్లై చేయాలంటే మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఈ పోస్ట్‌కి యాక్ట్ అప్రెంటిస్ సంబంధించి మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలని దీంట్లో కూడా మెన్షన్ చేశారు. రీసెంట్ ఫోటో ఒకటి కావాలి అండ్ సిగ్నేచర్ కావాలి. దాంతో పాటు 10th సర్టిఫికేట్ ఒకటి కావాలి. 10th మార్క్ షీట్ ఒకటి కావాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి కూడా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇవ్వాలి. అండ్ పీడబ్ల్యూబీడీ అంటే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్ పెట్టవలసి వస్తుంది. అదేవిధంగా ఐటీ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్ సర్టిఫికేట్ అనేది అది ఎన్సీవీటీ అవని, ఎస్సీవీటీ అవని ఏదైనా ఒక సర్టిఫికేట్ మీరు ఏదైతే చదువుంటారో ఆ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అనేది దీంట్లో అయితే సబ్మిట్ చేయవలసి వస్తుంది. సో మీరు పెట్టిన తర్వాత ఖచ్చితంగా క్యాండిడేట్ షుడ్ బి ఎన్ష్యూర్ దేర్ నేమ్ అంటే వాళ్ళ యొక్క నేము అండ్ ఫాదర్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ యూజువల్‌గా మీకు మెట్రిక్యులేషన్ 10th క్లాస్‌లో ఏదైతే ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అప్లై చేసినప్పుడు అప్లికేషన్‌లో కూడా ఫిలప్ చేయవలసి వస్తుంది. మీరు గాని రాంగ్ చేసినట్లయితే మీకైతే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది. అదే విధంగా ఇన్ కేస్ అక్కడ ఇదైనా సరే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అయితే మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేస్తారు. సో అదే విధంగా మీ యొక్క ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ దేనికైనా పిలవాలనుకున్నా సరే మీ యొక్క ఈమెయిల్ ఐడీ అండ్ ఫోన్ నెంబర్‌ని ఏదైతే వర్క్ అవుతుందో వాటిని మాత్రమే మీరనేది అప్లికేషన్‌లో ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదైనా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినివ్వండి, సెలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ గురించి అవ్వనివ్వండి, దేనికి సంబంధించింది కూడా మీకు త్రూ ఫోన్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా అనేది మీకైతే మెసేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అది కూడా ఎప్పుడు కూడా వర్కింగ్‌లో ఉండేటట్టు అయితే మీరు చూసుకోవాలి. సో ట్రైనింగ్ పీరియడ్ అనేది ఎలా ఉందంటే ఎవరైతే
ఐటీఐలో 2 ఇయర్స్ చేస్తారో వాళ్ళకి 1 ఇయర్ ఉంటుంది. కొన్ని ట్రేడ్స్ మాత్రమే, అన్ని ట్రేడ్స్‌కైతే కాదు. ఎవరైతే 1 ఇయర్ చేస్తారో ఐటీఐలో వాళ్ళకి 2 ఇయర్స్ అనేది ఉండిపోతుంది. సో, అగ్రీమెంట్ ఆఫ్ ట్రైనింగ్. మనము ట్రైనింగ్‌కి వెళ్ళే ముందైతే ఆర్ఆర్‌సీ వాళ్ళైతే మన దగ్గర ఒక అగ్రీమెంట్ అయితే తీసుకుంటారు. అదేవిధంగా మెడికల్ ఫిట్‌నెస్ మనకైతే ఈ పీడిఎఫ్‌లో లాస్ట్‌లో అయితే ఒక మెడికల్ సంబంధించింది చిన్న సర్టిఫికేట్ అయితే పెట్టాడు. దీన్ననమాట మన డాక్టర్ చేత ఎవరైతే గెజెటెడ్ డాక్టర్ ఉంటారో వాళ్ళ దగ్గరికెళ్ళి మొత్తం చెకప్ చేసుకొని, వాళ్ళ చేత ఒక సీల్ అండ్ వాళ్ళ సిగ్నేచర్ తీసుకొని రావాలి. సో, అదే విధంగా చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి. ద లిస్ట్ ఆఫ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హూ విల్ బి కాల్డ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బి అప్డేటెడ్ వెబ్‌సైట్. ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే సెలెక్ట్ అవుతారో వాళ్ళు కూడా ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళకి నంబర్ ఉందా లేదా అనుకోని. సో, ఇదండి. డివిజనల్ వైస్‌గా అయితే మనకైతే ఇక్కడైతే పోస్ట్ అయితే డిక్లేర్ చేయడం అయితే జరిగింది. సో, మీరు కూడా ఈ వెస్ట్ సెంట్రల్ రైల్వే వెబ్‌సైట్‌లోకెళ్ళి ఈ యొక్క పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని చూడండి. ఏ పోస్ట్‌కి, ఏ డివిజన్‌లో ఏ పోస్టులున్నాయి. దీనికి సంబంధించిన ఆల్ ట్రేడ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. సో, దీన్ని మొత్తాన్ని కూడా మీరు మన సైట్‌లోకెళ్ళి చూసినట్టయితే ఆర్ఆర్‌సీ వెస్ట్ సెంట్రల్ రైల్వే నుండి లోపలికెళ్ళి వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు గాని అప్లికేషన్ అండ్ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకుంటే మొత్తం కూడా మీరు చూడొచ్చు.